హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గురుకుల విద్యార్థులు కానీ, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న చాలా మంది విద్యార్థులు భోజనం చేసే ఆహారం సరిగ్గా లేకపోవడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు చాలా మంది కూడా చనిపోయారు. బహుశా దీని గురించి మీ ఎవరికి కూడా సరిగ్గా తెలియకపో ఉండొచ్చు. ఇప్పటివరకు 55 మంది విద్యార్థులు చనిపోయారనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఉంది. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సేవాలాల్ సేన యువసేన అధ్యక్షులు ననవత్ రాజు నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో ఏంటి మీ దగ్గర ఏముంది, అసలు ఏం మాట్లాడాలంటే? ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో 1 ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది. ఈ 1 ఇయర్ పాలనలో దాదాపు 50 నుంచి 55 మంది విద్యార్థులు చనిపోయారు. అది అఫీషియల్ గా తెలంగాణ గవర్నమెంటే అనౌన్స్మెంట్ చేసింది. కాకపోతే దానికి కొన్ని సాకులు చెప్తున్నారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఊర్లలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన తరగతుల వాళ్ళే ఫస్ట్ హాస్టళ్లలో వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకంటే మా గిరిజనులలో కూడా చాలా మంది డబ్బులు కట్టుకోలేక హాస్టల్కి వెళ్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కష్టపడి వాళ్ళ గురుకుల పాఠశాలలో కానీ గిరిజన పాఠశాలలో కానీ హాస్టళ్లలో కానీ చేర్పిస్తారు. ఇప్పుడు ఏమైతుందంటే పిల్లలకి బడికి పంపిస్తే రిటర్న్ తిరిగి వస్తారా లేదా అనేది ఒక డౌట్ వచ్చేసింది పేరెంట్స్ అందరికీ. ఇప్పుడు 50 మంది విద్యార్థులు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ రోజు గవర్నమెంట్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నది, మేము మెస్ ఛార్జెస్లు పెంచినాము, కాస్మోటిక్ ఛార్జెస్లు పెంచినామని చెప్పేసి పేపర్ల మీద పత్రిక ప్రకటనలు చాలా వస్తున్నాయి కదా. మరి మెస్ ఛార్జెస్లు కాస్మోటిక్ ఛార్జెస్లు పెంచినప్పుడు పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? దాని గురించి ఎప్పుడైనా గవర్నమెంట్ ఆరాధించిందా, లేక ఇదంతా పేపర్కే పరిమితమైందా? 55 మంది చనిపోవడం చిన్న విషయం కాదు. ఒక పేద ప్రజల తల్లిదండ్రులకు ఒక పాపో బాబో చనిపోతే ఆ దుఃఖం ఎట్లుండదో ఆ పేద ప్రజలకు తెలుసు. అది మాకు తెలుసు అది, ఎందుకంటే మేము కూడా గిరిజనులం కాబట్టి. ఈ రోజు పిల్లల కోసం మేము 36 రూపాయలు ఖర్చు పెడుతున్నాం పర్ డే అని చెప్పేసి గవర్నమెంట్ చాలా గొప్పగా నిన్న అసెంబ్లీ సెషన్లో చెప్పారు. 36 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. ఇప్పటి బాలాలే రేపటి భావి భారత పౌరులు అన్న విషయం వీళ్ళు మర్చిపోయారా? వీళ్ళకి తెలియదా? వీళ్ళు స్పీచ్లు ఇరిగా తీసేటప్పుడు మీరు ఇప్పటి బాలాలే రేపటి భావి భారత పౌరులు, బలుగు బడహీన వర్గాలకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి స్పీచ్లలో చెప్తారు. మరి ఇప్పటి బాలాలే రేపటి భావి భారత పౌరులు అయినప్పుడు 36 రూపాయలు పర్ డే ఎవరికి సరిపోతుంది? ఈ రోజు కొన్ని తప్పులు చేసి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కూడా పర్ డే 78 రూపాయలు ఖర్చు పెడుతున్నది గవర్నమెంట్. అంటే ఈరోజు ఖైదీ కంటే ఈరోజు విద్యార్థుల జీవితం అంత దుర్భరం అయిపోయింది. ఈ రోజు వీళ్ళు ఇంత మంచిగా పౌష్టికాహారాన్ని అందించినప్పుడు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? 55 మంది విద్యార్థులు ఎట్లా చనిపోయారు? ఈ రోజు ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా ఉందో దాంట్లో ఒక శైలజ అనే విద్యార్థి, గిరిజన విద్యార్థి, అక్కడ 33 మందికి ఫుడ్ పాయిజన్ అయిపోతే నిమ్స్ హాస్పిటల్లో 20 రోజులు చావు బతుకుల మధ్య కొట్టుమిడాడి ఆమె చనిపోయింది. ఇది తెలంగాణ ప్రజానికానికి మొత్తానికి తెలుసు. ఈ రోజు పిల్లలకు కొన్ని న్యూస్లు ఎట్లా వస్తున్నాయంటే పిల్లలు హాస్టళ్లలో పాము కాటేస్తుంది, ఎలకలు కాటేస్తున్నాయి, కుక్కలు కాటేస్తున్నాయి. పాములు కుక్కలు ఎలకలు కాటేయడానికి పిల్లల్ని బడిలలో చేర్పించింది, గురుకుల పాఠశాలలో చేర్పించింది. ఈరోజు ఒక అబ్బాయికి మొన్న న్యూస్ లో చూసినాము, నాకు తెలిసి ఆర్మూర్ అనుకుంటా, ఒక చిన్న అబ్బాయికి 2 కాళ్ళు కాలిపోయినాయి. ఏదైతే రాగి సంకటి కాలు మీద పడి. అంటే అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బంది కానీ వార్డెన్లు కానీ ఎంత దీనమైన పరిస్థితులలో ఎంత నిర్లక్ష్యంగా ఉండొచ్చు. చిన్నపిల్లల కాళ్ళుగా అసలు వాళ్ళు వంటగదిలోకి ఎందుకు వెళ్తున్నారు? మీరు ఇంటర్నల్ గా వాళ్ళతో ఏం పనులు చేయించుకుంటున్నారు? కూరగాయలు కట్ చేయించుకుంటున్నారా, లేక మీరు బాసనలు గడిపించుకుంటున్నారా? ఇది గవర్నమెంట్ చూడొద్దా? ఈరోజు ఫుడ్ పాయిజన్ తోటి పిల్లలు చనిపోయారు అనగానే కొండా సురేఖ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం మాట్లాడుతున్నారు? పిల్లలు ఫుడ్ పాయిజన్ తోటి కాదు, బయట కుర్కురేలు తిన్నారు, చిప్సులు తిన్నారు, దానివల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యేదని చెప్తున్నారు. వాళ్ళ పిల్లలకు అట్లే అయితే అట్లే మాట్లాడతారా? ఈరోజు పిల్లలకు బడికి పంపిస్తలేమో, మేము కాటికి పంపిస్తున్నామని చెప్పేసి పిల్లలు బాధపడతా ఉన్నారు. ఒకప్పుడు గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు దొరికితేనే అదృష్టంగా భావించేవారు. ఈ రోజు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇస్తామన్నా మా పిల్లలు బతుకుతారో లేదో అని ఒక భయభ్రాంతలతోటి ఈ తెలంగాణ ప్రజల్లో ఉన్నారు. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మరి ఇదంతా దానికి రేవంత్ రెడ్డి గారి కారణం కాదా? కామన్ మ్యాన్ అడగొద్దా? కామన్ మ్యాన్ తెలిసిన వాళ్ళు దీని గురించి అడగొద్దా? విద్యాశాఖలో సాంఘిక సంక్షేమ శాఖలో లోటుపాట్లు జరిగినప్పుడు కంపల్సరీ ఆ శాఖ మంత్రులకు అడుగుతాం. ఈ శాఖకు సంబంధించింది మంత్రి రేవంత్ రెడ్డి గారు రెండింటికి. ఈరోజు విద్యాశాఖ కమిషనర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆకునూరి మురళి గారు, మేము వెళ్తాము అన్ని స్కూళ్ళకి చెక్ చేస్తాము, మేము దాన్ని పాటిస్తాము, అది ఇది అని చెప్పేసి గొప్పగా మాట్లాడి ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఒక విఐపినో వివిఐపినో ఒక మంచి ఎవరైనా వస్తున్నప్పుడు ఒక స్కూళ్ళలో దాన్ని నీట్గా ఉంచడమో, ఆ రోజు మాత్రమే ఫుడ్ మంచిగా ఉండడమో అది కామన్. ఆయన వెళ్ళి ఆ రోజు మధ్యాహ్న భోజనం తినేసి చాలా బాగుంది, ఆల్ వెజిటేబుల్ కర్రీస్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదని చెప్పి చెప్తున్నారు. సిగ్గుండాలి. అదే ఆకునూరి మురళి గారిని ప్రతిరోజు అదే స్కూల్కి వెళ్ళి తినమనండి, ఈయన గంజి కూడా పోయారు.
ఈరోజు గొప్పగా మాట్లాడడం కాదు, ఫస్ట్ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేటట్టు చూడండి. ఈరోజు ఇదే కాదు, ఈ హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. బాసర నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో స్వాతిప్రియ అనే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోతే ఏమన్నారు? ఆ గిరిజన అమ్మాయి, మా లంబాడి అమ్మాయి, ఆమె చనిపోయింది. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు? ఆమెకు లవ్ అఫేర్స్ ఉన్నాయి, దానివల్ల ఆమె ఊరేసుకొని చచ్చిపోయిందని చెప్పారు. కానీ అలా ఇంటర్నల్ గా జరిగింది ఏంటి? ర్యాగింగ్ వల్ల ఆమె ఊరేసుకొని చనిపోయింది. దీని గురించి గవర్నమెంట్ మాట్లాడొద్దా? ఎందుకు గిరిజనులు అంటే అంత చిన్న విషయాన్ని బయటికి రాకుండా కప్పుచ్చే ప్రయత్నం జరిగిందా? 100%. ఏవైతే వస్తాయో అప్పటికప్పుడు న్యూస్లలో వస్తాయి, 1 గంట 2 గంటల నుంచి అది మళ్ళీ మరుగున పడిపోతాయి. మరి ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియదు. గిరిజనులు అంటే చాలా చులకన భావం అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే వాంకడే గిరిజన విద్యార్థి చనిపోయారు శైలజ అని చెప్పేసి నేను చెప్పాను కదా, ఆమె కూడా మా లంబడి బిడ్డని. ఓకే. ఇక్కడ బాసర ట్రిపుల్ ఐటీలో చనిపోయిన ఆమె స్వాతిప్రియ కూడా మా గిరిజన బిడ్డని. మొన్న లా చదువుతున్న అమ్మాయి మలక్పేటలో ఒక ఆమె ఉరేసుకొని చనిపోయింది. ఒక అడ్వకేట్ దగ్గర ఆమె జూనియర్ లాగా ఆమె లా చదువుతా ఉంటే ఆమె ఉరేసుకొని చనిపోయింది. ఆ సీనియర్ అడ్వకేట్ వేధింపుల వల్ల చనిపోయింది అన్నదే నిజం. కానీ ఆమె ఏమన్నది? వాళ్ళు కూడా అది చెప్పింది ప్రేమ వ్యవహారం వల్ల చనిపోయిందని చెప్పారు. వీటన్నిటి మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నదా? ఒక్కరోజు న్యూస్ లో వచ్చింది, కొన్ని ఛానళ్ళు చూపించినాయి, తర్వాత ఎవరన్నా చూపించిరా? ఈరోజు నారాయణపేట మా సొంత డిస్టిక్, నారాయణపేట డిస్టిక్ మాగనూరులో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 100 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే అంబులెన్స్లు గతి లేదనా? నెలకొక న్యూస్ మనం అయితే ఖచ్చితంగా చూస్తున్నాం. 100%. ఇప్పుడు వచ్చి ఇప్పుడు 12 నెలలు అయిపోయింది. 12 నెలల దాదాపు 55 మంది చనిపోయారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో, ఓన్లీ గవర్నమెంట్ లోనే. గురుకుల పాఠశాలలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పుడు నారాయణపేటలోనే మాగనూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నేను చెప్పేది ఏంటంటే 100 మంది పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయితే అంబులెన్స్లు గతి లేదు, డాక్టర్లు గతి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని ఒక చేతితో గ్లూకోజ్ బాటిల్ ఎత్తుకొని పరిగెత్తిన న్యూస్ లో మనం చూడలేదు. మరి అక్కడ వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడారు? ఇక్కడంతా బాగానే ఉంది, వాళ్ళు కుర్కురేల్ చిప్స్లు తింటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత సిగ్గుచేటన గవర్నమెంట్ కి. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఫైనల్ గా ఏం చేస్తే బెటర్ అని మీ ఆలోచన? క్యాబినెట్ విస్తరణ అనేది ఉండాలి. ఒక్కొక్క శాఖకు ఒక మంత్రులను పెట్టాలి. అన్ని శాఖలు మా కిందే పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తానంటే కుదరదు. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోతున్నప్పుడు మాట్లాడొద్దా? కామన్ మ్యాన్ ఎవరైనా వచ్చి ఏ సంఘాల నాయకులు గానీ వచ్చి ఇట్లా మాట్లాడితే మా మీద కేసులు పెడతాం, జైళ్లలో పెడతాం అంటే ఇదేంది ప్రశ్నించే గొంతుగా నొక్కేయడం కాదా? దానికి భయపడేదేం లేదు. అట్లాంటి వాటికి భయపడము. కంపల్సరీ ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు మేము సేవాలాల్ సేన తరపున మేము ప్రశ్నిస్తానే ఉన్నాం. ఈ గురుకులు పాఠశాల చదువుకున్న విద్యార్థులు చనిపోయిన తల్లిదండ్రులతో మీరు కలవడం గానీ మాట్లాడడం గానీ ఏదైనా జరిగిందా? అంటే కలిసిన మా మాగనూరు విద్యార్థుల పేరెంట్స్ తోటి కూడా కలిసినాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకటే ఏడవడము, మా పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, దాదాపు 5-6 గంటల తర్వాత ఇన్ఫార్మ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం వాంతులు విరోచనాలు చేసుకున్న తర్వాత పిల్లలు గజగజ వణుకుతా ఉంటే అప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేసిరు. ఇంకొకటి, ఎవరైతే ఈ ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోయారో అక్కడే రాజకీయ నాయకునికి కూడా వెళ్ళలేదు. ఆ రోజు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలకు కూడా సరౌండింగ్ లో 144 సెక్షన్ పెట్టి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక సంఘాల నాయకులు కానీ పరామర్శించడానికి వెళ్ళొద్దా? ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ నిజాలు బయటపడతాయి కాబట్టి. నిర్బంధించలేదా? నారాయణపేటలో నిర్బంధించలేదా? గిరిజన నాయకులను ఎక్కడ వెళ్ళనిస్తున్నారు చెప్పండి? ఎక్కడైనా కలవనిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకటే అస్త్రం యూజ్ చేస్తున్నారు, 144 సెక్షన్. అంటే ఒక పక్క గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు చనిపోతున్నారు అండ్ ప్రైవేట్ సెక్టార్ లో కూడా విద్యార్థులు చనిపోతున్నారు, అది మీరు గమనించారా? అవును, ప్రైవేట్ సెక్టార్ లో చనిపోతున్నారు అన్న. ఈరోజు గవర్నమెంట్వి బయటపడుతున్నాయి, ప్రైవేట్ సెక్టార్ అయితే మరీ ఘోరంగా తయారైపోయింది. ఈరోజు నారాయణ కాలేజ్ కానీ శ్రీ చైతన్య కాలేజ్ కానీ అసలు బయటికి కూడా రానియట్లేదు. లోపలే సెటిల్మెంట్లు చేస్తున్నారు. అది న్యూస్ కి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే చదువుకోవాలి, వాళ్ళకి ర్యాంక్ రావాలి, మా కాలేజ్కి పేరు రావాలి. వాళ్ళు చనిపోయిన ఏమన్నా కానీ వాళ్ళకి నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు. ఈరోజు ప్రైవేట్ నారాయణ, శ్రీ చైతన్య, ఈ మల్లారెడ్డి కాలేజీలు ఏవైతే ఉన్నాయో పిల్లల్ని చేపలకు బండకు రాకినట్టు రాకుతున్నారు. చదువుకోవాలి, అంతే చదువుకోవాలి, వాళ్ళు ర్యాంక్ తేవాలి, మా కాలేజ్కి పేర్లు రావాలి. తర్వాత వాళ్ళు ఏమైనా అనుభవించండి, మాకు సంబంధం లేదు, మా ఫీజులు మాకు రావాలి, మాకు ర్యాంక్ కావాలి. రేపు 1, 2, 3 అని న్యూస్ లో చెప్పుకుంటారు కదా గొప్పగా. ఆ ర్యాంకులు రావాలంటే పిల్లల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అట్లే తగలడ్డారు కదా. మా పిల్లలు చనిపోయినా పర్లేదు కానీ టాప్ లో రావాలి, నెంబర్ 1 రావాలి, 100% మార్కులతోటి పాస్ అవ్వాలి. ఇట్లాంటి బుద్ధి ఉన్న పిల్లలు కంపల్సరీ చనిపోతారు. కంపల్సరీ పిల్లల గురించి పేరెంట్స్ కూడా ఆలోచించాలి. అట్లాంటి పనికి మళ్ళీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పెట్టేదానికంటే దగ్గరలో ఉన్న ఏదైనా గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టుకోవాలి. సో అయితే మొత్తానికి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ముఖ్యంగా ఈ ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది మీ. అవును, ఇది 100% అన్న. ఎందుకంటే ఒక పుష్ప మూవీ రిలీజ్ అప్పుడు
ఒక మహిళ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె తొక్కిసలాటలో చనిపోతే రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన థియేటర్ యాజమానుల పైన కానీ సంబంధించిన హీరో పైన కానీ కేసు బుక్ చేసి లోపలేసిరు కదా. మరి 55 మందికి మరి ఎవరు కారణం అనేది అదొక్కటే చావా? ఆ మహిళది ఒకటే చావా? 55 మంది విద్యార్థులది చావు కాదా? మరి 55 మంది చనిపోయిన విద్యార్థులలో ఆయా గురుకుల పాఠశాలలో కానీ గిరిజన హాస్టళ్లలో కానీ స్కూళ్లలో కానీ మీరు ఏం చర్యలు తీసుకున్నారు? గవర్నమెంట్ మీదే కదా, ఇక్కడ ఇమీడియట్లీ యాక్షన్ మీరు చూపించారు కదా. మరి 55 మంది చనిపోయిన 55 మంది విద్యార్థుల చావు కారణమైన అధికారుల పైన కానీ హాస్టల్ వార్డెన్ల పైన కానీ అక్కడ వర్కర్ల పైన కానీ మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? పత్రికా ముఖంగా మీరేమైనా తెలిపిరా? పైకి వెళ్ళి మీ వాళ్ళు మీ ఎమ్మెల్యేలు వెళ్ళడం, దానికి బటర్ పోయడము, చిప్సులు తిన్నారు, బయటికి వెళ్ళి చెకోడలు తిన్నారు, సిల్లి రీజన్లు మాట్లాడుతూ ఉంటారు.